తిరిగి వార్తలకు స్వాగతం. గణపారం మండలం మొయ్యేరులో ఎంపీయూపీ స్కూల్ నెంబర్ 1 పాఠశాలకు మొయ్యేరు గ్రామానికి చెందిన పూర్వ విద్యార్థి రిటైర్డ్ టీచర్ గుణవతి సత్యనారాయణ తన వద్దు సాయంగా 10,000 రూపాయలు, మేడిచెల్ల దుర్గా శ్రీనివాస్ 25,000 రూపాయలు, మొయ్యేరు సొసైటీ అధ్యక్షుడు కానుమిల్లి వెంకటేశ్వరరావు 25,000 రూపాయలను పాఠశాల అభివృద్ధి నిమిత్తం ధన సాయం చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన అభ్యా సోషల్ సర్వీస్ సొసైటీ అధ్యక్షుడు ఈదర సందీప్ కుమార్ మాట్లాడుతూ దాతలు చేసిన సహకారం చిరస్థాయిగా గుర్తింపు ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దోళ్ల కుటుంబరావు, పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. గణపురం చింతలపాటి వరప్రసాద మూర్తిరాజు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆగస్టు 20 నుండి యూజీ అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. కళాశాలలో బీకామ్ జనరల్, బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్, బీఎస్సీ కెమిస్ట్రీ, బీఎస్సీ జువాలజీ, బీఎస్సీ కంప్యూటర్ సైన్స్లో కోర్సులు ఉన్నాయని, ఈ కళాశాలలో ఆధునిక వసతులతో పాటు అత్యంత అనుభవం కలిగిన అధ్యాపకులు, నాణ్యమైన విద్యార్థుల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోబడుతుందని ప్రిన్సిపాల్ డాక్టర్ పి నిర్మల కుమారి తెలిపారు. గణపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారి డాక్టర్ పి కిరణమయ్యి, డాక్టర్ కె ఓంకార్నాథ్ ఆధ్వర్యంలో ప్రపంచ దోమల దినోత్సవం సందర్భంగా సిబ్బందితో ర్యాలీ నిర్వహించారు. వైద్యాధికారి డాక్టర్ పి కిరణమయ్యి మాట్లాడుతూ దోమలు కుట్టకుండా ఉండడం వల్ల మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా వ్యాధులు రాకుండా కాపాడుకోవచ్చని తెలిపారు. డాక్టర్ కె ఓంకార్నాథ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఎప్పటికప్పుడు కాచి చల్లార్చిన మంచినీటి త్రాగాలని, తద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో సిహెచ్ఓ జె విల్సన్ బాబు, హెల్త్ సూపర్వైజర్ బాలమురళీకృష్ణ, హెచ్వి పద్మజ, ఆరోగ్య కార్యకర్తలు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ ప్రశాంత జీవనం గడపడంతోనే ఆరోగ్యాలు లభిస్తాయని ఉండి మండల ఎంపీపీ ఇందుకూరి సిఆర్ నారాయణరాజు అన్నారు. బుధవారం ఉండిలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని హరిబాబు ప్రారంభించి మాట్లాడారు. ఎంపీడీఓ శ్రీనివాస్ మాట్లాడుతూ శాంతితో సమాజంతోనే ప్రపంచ శాంతి ఉంటుందని అన్నారు. ఉండి ఎస్ఐ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ప్రపంచ శాంతిని కాంక్షించాలని అన్నారు. మానవతా సంస్థ అధ్యక్షుడు డాక్టర్ గాదిరాజు రంగరాజు, చైర్మన్ రుద్రరాజు, యువరాజులు మాట్లాడుతూ మానవతా సంస్థ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ ప్రతి ఏటా ఈ ర్యాలీ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కో చైర్మన్ డి రామలింగేశ్వరరావు, కన్వీనర్ కొమ్మ నాగబాబులు మాట్లాడారు. ప్రపంచ శాంతి వర్ధిల్లాలి, పర్యావరణం పరిరక్షణ అందరి బాధ్యత, ప్లాస్టిక్ నిషేధించాలి, గుడ్డ సంచులు వాడాలి వంటి నినాదాలతో ర్యాలీ సాగింది. అనంతరం మానవహారాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో మానవతా సంస్థ నాయకులు పరంశెట్టి ఆంజనేయులు, చింతాడ మహేష్, గాదిరాజు సూర్యకుమారి, రుద్రరాజు శివర్మ, పెనుమెచ్చ రంగప్రసాదరాజు, దివ్య కాలేజీ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రపంచ శాంతి వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. 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 ప్రపంచ శాంతి వర్ధిల్లాలి, 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 వర్ధిల్లాలి. వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. మానవతా స్వచ్ఛంద సంస్థ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శాంతి ర్యాలీ ఏర్పాటు చేసినటువంటి మరి మానవతా సంస్థ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, అలాగే సభ్యులు, అలాగే కార్యక్రమం ఇచ్చిన ఎంపీడీఓ గారికి, అలాగే సబ్ ఇన్స్పెక్టర్ గారికి, అలాగే దివ్య కళాశాల ప్రిన్సిపాల్ గారికి, యాజమాన్యం గారికి, అలాగే విద్యార్థులందరికీ కూడా మరి ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి అలాగే మనం ఇప్పుడు కూడా ప్లాస్టిక్ నిషేధించి, అలాగే గుడ్డతోటి కానీ లేదా మట్టితో వస్తువులు కానీ అనేక కార్యక్రమాలు మనం చేయాలని చెప్పి, అలాగే మానవ సంస్థ ప్రతి దానికి కూడా మండలం శాఖ ప్రతి దానికి వచ్చి కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా చేస్తున్నారు. అలాగే మరి ఆ కమిటీ వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఈ కార్యక్రమం ఇచ్చే నన్ను ఆహ్వానించిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు. ఆరేడు గ్రామంలోని శ్రీ తాండవేశ్వర స్వామి ఆలయ నూతన కమిటీ కార్యవర్గ అభివృద్ధి కృషి చేయాలని తెలుగుదేశం జిల్లా ప్రధాన కార్యదర్శి జిత్తిక శ్రీనివాస్ అన్నారు. ఆరేడు గ్రామంలోని శ్రీ తాండవేశ్వర స్వామి ఆలయ నూతన చైర్మన్ల గొట్టం రామకృష్ణ, ఇతర కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకార కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి రాధాధ్యక్షన జరిగిన సభలో జిత్తిక శ్రీనివాస్ మాట్లాడుతూ శాసనసభ్యులు ఉపసభాపతి రఘురామకృష్ణరాజు ఆశీస్సులతో ఏర్పడిన కమిటీ ప్రతినిధులు దైవ చింతన వైపు పయనించాలని కోరారు. కార్యక్రమంలో ఆరేడు కలిగొట్ల గ్రామాల సర్పంచులు కట్టిరెడ్డి బ్రహ్మానందం, ఎం సూర్య సత్యనారాయణ, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కరిమెనక నాగరాజు,
గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాజీ సర్పంచ్ పిప్పిరిశెట్టి పోలీశ్వరరావు, ఎంపీటీసీ సభ్యుడు రుద్రరాజు యువరాజు, నీటి సంఘ అధ్యక్షుడు మంతిన సాయి లచ్చిరాజు, ఎండగంటి సొసైటీ బ్యాంక్ డైరెక్టర్ రాఘవులు, యశోదకృష్ణ, కాగిత మహంకాళి, కాగిత బుజ్జి, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. మీడియా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇక్కడ విజేసిన పెద్ద స్నేహపూర్వకంగా చాలా ఉండి మండలం ఆరేడు గ్రామంలో శ్రీ తాండవేశ్వర స్వామివారి దేవస్థాన ఆలయ కమిటీని ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఈరోజు ఆరేడు గ్రామం రావడం జరిగింది. ఆరేడు గ్రామంలో చాలా పురాతనమైనటువంటి శ్రీ తాండవేశ్వర స్వామి వారికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అలాంటి ఆలయానికి అధ్యక్షుడిగా గొట్టం రామకృష్ణ, గొట్టం వెంకటేశ్వరరావు గారి అబ్బాయి, బాబీ గారి అబ్బాయి రామకృష్ణను ఎన్నిక చేయడం, గ్రామస్తులందరూ కలిసి ఎన్నిక చేయడం, దానికి పార్టీ అధినాయకులు, శాసనసభ్యులు, డిప్యూటీ స్పీకర్ గారు అయినటువంటి మన రఘురామకృష్ణరాజు గారు ఆశీస్సులతో ఈ కమిటీ నిర్మించడం జరిగింది. ఈ కమిటీకి రామకృష్ణ గారిని ఎన్నుకోవడం చాలా సంతోషం. ఎందుకంటే వారి కుటుంబం వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి కూడా పార్టీకి ఎంతో సేవ చేశారు. తెలుగుదేశం పార్టీకి ఆర్ఎస్ఎస్ కృషి చేస్తూ పార్టీ అభివృద్ధి కోసం ఎంతో పాటుపడినటువంటి కుటుంబం. అటువంటి కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తికి ఈరోజు రామకృష్ణకి ఈరోజు ఆలయ చైర్మన్గా నియమించడం చాలా సంతోషం. మొగల్దూరు మండలం కాళీపట్నం గ్రామ కంట భూముల సర్వేపై జిల్లా జాయింట్ కలెక్టర్ ఛాంబర్లో జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాల్కుమార్ రెడ్డి బుధవారం నర్సాపురం రెవెన్యూ డివిజన్ అధికారి మొగల్దూరు మండల తహసీల్దార్తో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాళీపట్నం గ్రామ ఎస్టేట్ భూములకు సంబంధించి గ్రామ కంఠం పరిధిలో పాత రికార్డు ప్రకారం ఏ విధంగా ఉన్నది, ప్రస్తుత భూ పరిస్థితి ఏ విధంగా ఉన్నది సర్వే చేసి ఒక నివేదిక అందజేయాలని ఆదేశించారు. గ్రామ కంఠ భూముల్లో ప్రభుత్వాలను గుర్తించి వాటికి ప్రత్యేక సర్వే నెంబర్లు కేటాయించాలని అన్నారు. ముందుగా రెవెన్యూ గ్రామమైన కాళీపట్నం పరిధిలో ఉన్న జగన్నాథపురం, కోమటితిప్ప గ్రామాల్లో సర్వే చేపట్టాలని అన్నారు. అవసరం మేరకు అదనంగా సర్వేలు వినియోగించుకొని ఈ సర్వేను సత్వరమే పూర్తి చేయాలని అన్నారు. క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాల్కుమార్ రెడ్డి ఆర్డీఓ తహసీల్దార్లను ఆదేశించారు. పాలకొల్లు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పోడూరు, ఆచంట మండలాల గ్రామ స్థాయి ఉద్యానవన సహాయకుల కోసం నిర్వహిస్తున్న శిక్షణ శిబిరం 2వ రోజు బుధవారం ఘనంగా ప్రారంభమైంది. శిక్షణా కార్యక్రమంలో వ్యవసాయ శాఖ పాలకొల్లు సహాయ సంచాలకులు మురళీకృష్ణ, పాలకొల్లు ఏవో రాజశేఖర్, పోడూరు ఏవో విశ్వేశ్వరరావు, ఆచంట ఏవో నాగరాజు పాల్గొన్నారు. అనంతరం సహాయ సంచాలకులు మురళీకృష్ణ మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయంలో ఉపయోగించే వివిధ ఇన్పుట్ యొక్క ప్రాముఖ్యత, వాటి పనితీరు, రైతులు కలిగే లాభాలపై ప్రతి సహాయకుడు లోతుగా అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. కానూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ కె హేమరాజు ఆధ్వర్యంలో ప్రపంచ దోమల దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కానూరు అగ్రహారం గ్రామాల్లో మురుగునీటి గుంటల్లో గంబూసియా చేపలను వదిలారు. కార్యక్రమంలో డాక్టర్ కె హేమరాజు, కానూరు సర్పంచ్ శ్రీ భావన మధుపూర్ణ చందు, కె సీతయ్య నాయుడు, వైద్య సిబ్బంది, ఎంపీహెచ్ఓ ఎం రాజమోహన్, ఏఎన్ఎం టి కోమలి, హెల్త్ అసిస్టెంట్ జి దుర్గా ప్రసాద్, ఏ ప్రేమ్ కుమార్, వి రాజశేఖర్, ఆశాలు పాల్గొన్నారు. జిల్లాలో భూగర్భ జలాల స్థాయిని పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంత్ ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ ఛాంబర్లో జిల్లా నీటి యాజమాన్య సంస్థ, హార్టికల్చర్ విభాగం, సూక్ష్మ నీటిపారుదల ప్రాజెక్ట్, భూగర్భ జలాల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంత్ మాట్లాడుతూ జిల్లాలో భూగర్భ జలాల స్థాయిని పెరిగేలాగా సంయుక్త నివేదికలు అందజేయాలని ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో చెరువుల, చేపల చెరువులు, పట్టణ ప్రాంతాల్లో బోర్వెల్స్ రీఛార్జ్ చేసిన వివరాలను జలశక్తి అభియాన్, జన సంచాల జల భగదీర్ పోస్టర్లో తప్పనిసరిగా అప్లోడ్ చేయాలని ఆదేశించారు. రాజమండ్రి కేంద్ర కారాగారంలో రాత్రి 12 గంటల వరకు రెవెన్యూ, ఫైర్, మెడికల్, ఎలక్ట్రికల్ విభాగాల సిబ్బంది, లోకల్ పోలీస్, ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ సహకారంతో ఆపరేషన్ మహాసురక్ష పేరుతో ఆక్టోపస్ టీమ్ మ్యాక్ డ్రిల్ నిర్వహించింది. కార్యాగార పర్యవేక్షణాధికారి ఎస్ రాహుల్ ఆధ్వర్యంలో ఆక్టోపస్ జట్టు అధికారులు డిఎస్పీలు బి కృష్ణ, కె శంకరయ్య, ఇన్స్పెక్టర్ బి మురళి, ఆక్టోపస్ సిబ్బంది పాల్గొన్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జి గీతాబాయి ఆర్కిబిడిలోని అశ్విని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో ఏపీఎంఈసీ చట్ట పరిధిలో నిబంధనలు పాటించున్నది లేనిది పరిశీలించి ఆసుపత్రి రికార్డులను పరిశీలించారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. పోలవరం ప్రాజెక్టు కారణంగా ముంపు మండలాల నుంచి పునరావాసం కోసం నిర్మించిన R&R కాలనీలు ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లిన నిర్వాసిత గ్రామాల ప్రజలకు ఉపశమనం లభించింది. ఎంపీ పుట్ట మహేష్ కుమార్ కృషి ఫలితంగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణామి ఉపాధి పథకంలో జాబ్ కార్డుల బదిలీ విషయంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి అధికారులు చర్యలు ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం ఈఎస్ఐ కార్పొరేషన్లు 2025 జూలై 1 నుండి 2025 డిసెంబర్ 31 వరకు ఈఎస్ఐ కార్పొరేషన్లో ఇప్పటి వరకు ఈఎస్ఐలు నమోదు కాని ఉద్యోగులు కార్మికులను సభ్యులుగా చేర్పించడానికి చేపట్టిన ప్రత్యేక నమోదు కార్యక్రమం స్పీ పథకంలో మున్సిపల్ స్కూల్ స్వీపర్లను టాయిలెట్ క్లీనర్లను చేర్చాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఏలూరు నగర కమిటీ ఈఎస్ఐ అధికారులను ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. మున్సిపల్ స్కూల్ స్వీపర్లు టాయిలెట్ క్లీనర్లు నిత్యం దుమ్ము ధూళి దుర్గంధంతో పనిచేస్తున్నారని వీరికి అనారోగ్యాల పాలైతే ఎలాంటి వైద్య సౌకర్యాలు కూడా లేవని కమిటీ తెలిపింది. ఈనాటి బంగారు మాట. ఒక్క క్షణ సహనం కొండంత ప్రమాదాన్ని దూరం చేస్తే ఒక క్షణం అసహనం జీవితాన్ని నాశనం చేస్తుంది. ఎమర్సన్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.